బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన మరణం తర్వాత ఆస్తిని ఎవరికి రాసివ్వాలి అని సమస్యను ఎలా పరిష్కరించాలనుకుంటున్నారో వెల్లడించారు. ఒక త్రో బ్యాక్ ఇంటర్వ్యూలో అమితాబ్ తన పిల్లలను పెంచడం గురించి మాట్లాడారు. వారిని సమానమైన విధానంలో పెంచే అవకాశం గురించి అమితాబ్ మాట్లాడారు. తన ఆస్తిని తన పిల్లలు శ్వేతా బచ్చన్, నందా, అభిషేక్ బచ్చన్లకు సమానంగా పంచుతానని వెల్లడించారు. రెడిఫ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమితాబ్ మాట్లాడుతూ, నేను ఒక విషయం పైన నిర్ణయం తీసుకున్నాను. నేను వారి మధ్య విభేదాన్ని చూడను. నేను చనిపోయినప్పుడు నా వద్ద ఉన్న ఆస్తి అంతా నా కుమార్తె, నా కొడుక్కి సమానంగా పంచుతాను. ఇద్దరి విషయంలో ఎటువంటి భేదం లేదు. జయ, నేను చాలా కాలం క్రితమే దీనిని నిర్ణయించుకున్నామని తెలిపారు. అమ్మాయి ఫరాయా ధన్ అని కూడా అందరూ అనుకుంటారు. ఆమె తన భర్త ఇంటికి వెళ్తుంది, కానీ నా దృష్టిలో ఆమె నా కుమార్తె. అభిషేక్కి ఉన్న హక్కులే ఆమెకు కూడా ఉన్నాయని అన్నారు ఆయన. యాదృచ్ఛికంగా గతేడాది అమితాబ్ తన బంగ్లా జల్సాను శ్వేతా బచ్చన్, నందాకు బహుమతిగా ఇచ్చారు. అప్పట్లో దాని విలువ 50 కోట్లు. అదే సంభాషణలో అమితాబ్ బచ్చన్ తన కొడుకు అభిషేక్ బచ్చన్తో తన బంధం గురించి ఓపెన్ అయ్యాడు. అతను స్నేహితుల్లా చూసుకుంటానని చెప్పాడు. అభిషేక్ పుట్టక ముందే నేను చాలా నిర్ణయాలు తీసుకున్నాను. నా కొడుకు అంటే తనకు స్నేహితుడు అవుతాడని చెప్పాడు. నా బూట్లు తను ధరించడం ప్రారంభించిన రోజు నా స్నేహితుడయ్యాడు. కాబట్టి ఇప్పుడు నేను అతన్ని స్నేహితుడిలాగా చూస్తున్నాను. నేను అతడిని కొడుకులా చాలా అరుదుగా చూస్తాను. నేను ఒక తండ్రిగా అతని గురించి ఆందోళన చెందుతాను. నేను అతని తండ్రిలా చూసుకుంటాను. నేను ఒక తండ్రిలాగా అతనికి సలహా ఇస్తాను. మేం కలిసి మాట్లాడుకున్నప్పుడు స్నేహితుల్లా మాట్లాడుకుంటామని అమితాబ్ చెప్పుకొచ్చారు. హురున్ ఇండియా రిచ్ లిస్ట్ లో 2024లో అమితాబ్ బచ్చన్ అతడి కుటుంబం 4వ ధనిక బాలీవుడ్ సంస్థానంగా పేరు పొందిన తర్వాత హెడ్లైన్స్ లోకి వచ్చారు. బాలీవుడ్ లో మెగా కుటుంబం నికర ఆస్తి విలువ 1600 కోట్లు ఉందని కథనాలు వచ్చాయి. అమితాబ్ దీనిపై ఇంకా వ్యాఖ్యానించలేదు. ఈ జాబితాలోని టాప్ 5 అత్యంత సంపన్న బాలీవుడ్ కుటుంబాలలో అమితాబ్ కుటుంబం స్థానం పొందడంలో ఆశ్చర్యం లేదు. అమితాబ్, అతడి కుటుంబ సభ్యులు గత 2 సంవత్సరాలుగా రకరకాల ఆస్తులను కొనుగోలు చేశారని వార్తల్లో ఉన్నారు.